అందరికీ నమస్తే అండి. ఆత్మ గురించి తెలుసుకుంటున్నాం గదా! ఆత్మ యొక్క నిర్వచనం ఏంటి తెలుసుకుందాం. మీకు తెలుసా ఇంత పెద్దగా కనిపించే శరీరం మీరు కాదు. మీరు ఒక ఆత్మ. ఆత్మ సూక్ష్మ శక్తి కలది. చాలా శక్తివంతమైనది. ఆత్మ కనుబొమల మధ్య మనం తిలకం ధారణ చేస్తాం కదా! దాన్ని భృగుటి అంటారు. ఆ భృగుటి మధ్య స్థానంలో ఉంటుందన్నమాట. ఆత్మలో కూడా 3 సూక్ష్మ శక్తులుంటాయి. అవి మనసు, బుద్ధి, సంస్కారాలు. మనస్సుతో ఆలోచిస్తే బుద్ధితో నిర్ణయిస్తాం. ఈ రెండిటి ద్వారా మన అలవాట్లు బయటికి కనిపిస్తాయి. వాటినే సంస్కారాలు అంటారు. ఎలాగైతే దేహంలో కళ్ళు, చెవులు, ముక్కు, నోరు ఇలా ఇంద్రియాలు కనిపిస్తాయో, ఆత్మలో ఉన్న మనసు, బుద్ధి, సంస్కారాలు కూడా కనిపించవు. మళ్ళీ కొన్ని విషయాలతో రేపు చర్చించుకుందాం.